సంచలనం రేపిన మోయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. నిందితులు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మపై సిట్ అధికారులు వరుసగా మూడో రోజు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక రెండో రోజు దాదాపుగా 10 గంటలకు పైగా ప్రశ్నించిన సిట్ ఇవాళ కూడా పలు కీలక వివరాలను రాబడుతున్నారు. డ్రగ్స్ కొనుగోలు, నమిత్ శర్మ గన్ ఫైరింగ్ కి సంబంధించినటువంటి అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్నటువంటి రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్న నమిత్ శర్మను ప్రత్యేకంగా విచారించారు. రెండో రోజు విచారణలో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచి పలు ప్రశ్నలపై నిందితుల స్టేట్మెంట్స్ ను రికార్డు చేసినట్టుగా సమాచారం. కోర్టు 3 రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో సిట్ అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా డ్రగ్స్ సరఫరా వ్యవహారం, పార్టీలో పాల్గొన్న వారి పాత్ర, అలాగే కాల్పుల ఘటనపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. డ్రగ్ పెడ్లర్లు, మధ్యవర్తులు, పార్టీ నిర్వాహకుల మధ్య ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరుగుతుంది. నగరానికి వెలుపల ఉన్న ఈ ఫామ్ హౌస్ ను డ్రగ్స్ పార్టీకి వేదికగా ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే అంశంపై కూడా సిట్ ఆరా తీస్తుంది. మరోవైపు కాల్పుల ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఫామ్ హౌస్ లో జరిగిన గన్ ఫైరింగ్ ఘటనపై నిందితుల స్టేట్మెంట్స్ ను సిట్ నమోదు చేసింది. ఈ కాల్పులు ప్రమాదవశాత్తు జరిగాయా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాల్పులకు దిగారా అన్న కోణంలో విచారణ సాగుతుంది. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధాలపై ఫోరెన్సిక్ పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. నిందితుల కాల్ డేటా రికార్డ్స్, వాట్సాప్ చాట్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో డ్రగ్స్ నెట్వర్క్, కాల్పుల ఘటన, ఆర్థిక లావాదేవీలు అనే 3 కీలక కోణాల్లో సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ కస్టడీ విచారణ పూర్తయ్యేలోపు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.